కూడా మాట్లాడారు. హలో నమస్కారం అండి. హలో హలో నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? హలో హలో నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీకాకుళం అండి. పిఠాపురం. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? బాబు గురించి తెలుసుకోవాలనుకుంటాను. మీ బాబు పేరు? అనంత శర్మ అండి. ఏం పేరండి? అనంత శర్మ. అనంత శర్మ. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2012 అండి. డేట్ ఆఫ్ బర్త్ 2012. చెప్పండి. 2012 ఏ నెల, ఏ తేదీ? 5వ నెల 4వ తేదీ అండి. 5వ నెల 4వ తేదీ. సమయం చెప్పండి. ఎప్పుడు జన్మించారు? ఏకోజామనండి. 4 నుంచి 5 మధ్యలోనే. 4 నుంచి 5 మధ్యలో. ఓకే కానండి. దయచేసి మీరు టీవీ వాళ్ళని తగ్గించి ఇటు మాట్లాడండి. దయచేసి టీవీ వాళ్ళు పూర్తిగా తగ్గించండి. సౌండ్ తగ్గించేయండి. సౌండ్ మొత్తం తీసేయండి. ఇప్పుడు ఎక్కడ జన్మించారు చెప్పండి మీ అబ్బాయి? అనకాపల్లి అండి. అనకాపల్లిలో జన్మించారు. ఓకే, గురుగారితో మాట్లాడండి. మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. మీ వాడిది హస్త నక్షత్రం 3వ పాదము, కన్యా రాశి, అవునండి, మేష లగ్నము. ఇంతకుముందు ఎవరికైనా చూపెట్టారండి ఈ జాతకం? లేదండి. లేదా? మీ వాడి జాతకంలో గురువు దగ్ధమవుతున్నాడు. సూర్యుడికి అతి దగ్గరగా ఉండి గురువు దగ్ధమవుతున్నాడు. గురువు అంటే అతి శుభగ్రహం. అన్ని గ్రహాలకి తద్వారా జాతకుడికి కానీ జాతకురాలికి కానీ మేలు చేసే గురువు దగ్ధం కావడం వల్ల గురువు బలహీనుడయ్యాడు. గురువు బలహీనుడు కావడం వల్ల జాతకుడు నష్టపోతాడు. రావాల్సిన ఫలితం రాదు. అందుకోసం సూర్య భగవాన్ని ప్రార్థించితే, సూర్యాష్టకం పఠిస్తూ గురువు దగ్ధం కావడం ఆగిపోతుంది. పూర్తి బలం ఉంటుంది. మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు చెప్పండి. బాబు చదువు కోసం ఎలా ఉంటుందో అని. చదువు కోసం అనేది సూర్య భగవాన్ని ప్రార్థించకపోతే అతని చదువు సరిగ్గా సాగదు. అందుకని సూర్య భగవాన్ తప్పనిసరిగా ప్రార్థించాలి. ఇకపోతే ఇతని తెలివితేటలు అవి చెప్తాను నేను. అబ్బాయి కొంత పట్టుదల, మొండితనం ఉన్నది. వేరే వాళ్ళు ఇతన్ని తప్పుదోవన వెళ్ళేటట్లుగా చేస్తారు. పట్టుదల, మొండితనమే కాకుండా వేరే వాళ్ళు ఇతను మోసం చేసేటట్లుగాను తప్పుదోవన వెళ్ళేటట్లుగా చేస్తారు. ఎందుకంటే చంద్రుడిని శని దెబ్బతీస్తున్నాడు, రాహు దెబ్బతీస్తున్నాడు. కొంత వీక్ మైండ్ ఇతంది. అదే అందరితోటి కలవడు అనుకుంటాను. కొంతమందితోటే కలుస్తాడు. ఇకపోతే తెలివితేటలు బాగానే ఉన్నాయి ఇతనికి. అదృష్టవశాత్తు మంచి తెలివిగలవాడు ఇతను. ఆ గురువు దగ్ధం కావడం వలన ఆ తెలివితేటలు పూర్తిగా ఉపయోగపడలేదు. బుధుడు నీచబడి మీనరాశిలో ఉండి నీచబడ్డాడు. కానీ నీచ భంగమై రాజయోగం పట్టడం వలన ఇతను బాగా తెలివిగలవాడు అదృష్టవశాత్తు. అందుకోసమే ఏం చేయాలంటే మీరు సూర్య భగవాన్ నిత్యం ప్రార్థన చేయడమే కాకుండా ఈ విధంగా శని, రాహు, కేతులు ప్రార్థించుకుంటూ ఉండేటట్లయితే ఇతను బాగా చదువుతాడు. మంచి వృత్తి ఉంటుంది, మంచి సంపాదన ఉంటుంది. ఇవన్నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. చక్కని